ముదోల్ నియోజకవర్గ శాసనసభ్యులు బాసర మండలంలో పంటలు నష్టపోయిన రైతాంగాన్ని పిలిపించుకొని రైతులను అడిగి తెలుసుకోవడం జరిగింది. సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులను పిలిపించుకొని సర్వే చేపట్టి పంట పొలాలు ఏవేవి నష్టపోయినాయని నేరుగా రైతులతో మమేకమై ఆ రైతు పంట పొలాలకు వెళ్ళి మక్క, జొన్న, వరి, పత్తి, సోయా తగు పంటలన్నింటినీ ఏ విధంగా నష్టపోయినాయో, కొన్ని వేల ఎకరాల వరకు రైతు నష్టపోయాడు. ఒక్కొక్క ఎకరానికి 30,000 నుంచి 40,000 పెట్టుబడి పెట్టి రైతు నష్టపోవడంతో రైతు విలువెల్లాడుతున్న దృశ్యాలన్నీ కూడా వారు గ్రహించడం జరిగింది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రతి రైతాంగానికి మేలు చేసే విధంగా వారు కృషి చేసి ప్రతి రైతుకు డబ్బు ఇప్పించడానికి వారు శాశక్తులా కృషి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మా ముదోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి ఈరోజు ఈ వరద వలన నష్టపోయిన రైతులకు ప్రతి చేనుకు వచ్చి ప్రతి చేను లోపల తిరిగి నష్టాన్ని గుర్తించిండు. రైతు బిడ్డ అతనికి అన్నీ తెలుసు. ఈ విధంగా కొన్ని వేల ఎకరాల సోయా, వరి, పత్తి పంట నష్టపోవడం వలన రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అసెంబ్లీలో ప్రస్తావన రాకున్నా కూడా అసెంబ్లీ ముందు మీడియా ముందు మాట్లాడడం మేము చూడడం జరిగింది. రైతులకు తక్షణ సహాయం ముఖ్యమంత్రి ద్వారా ఎకరానికి 25,000 చొప్పున అందిస్తే బాగుంటుంది. అదేవిధంగా ఎవరైతే పూర్తిగా నష్టపోయినో వాళ్ళకు సెకండ్ క్రాప్ ఇక్కడ శనగ పంట వేస్తారు. శనగలు సబ్సిడీ కాకుండా ఉచితంగా ఈ గవర్నమెంట్ ద్వారా ఇవ్వాలని రైతులందరము మా ఎమ్మెల్యే గారికి విన్నవించుకుంటున్నాము. మండల కేంద్రంలో దాదాపు 3 రోజుల కిందట నదీ పరివారక ప్రాంతం నుండి 3 కిలోమీటర్ల మేరకు వరద నీరు పంట పొలాల్లో వచ్చి చేరడం జరిగింది. పంట పొలాల్లో ఎటు చూసినా ఇంకో 15-20 రోజులలో పంటలు కోతలకు వచ్చే సమయంలో, విత్తురిండే సమయంలో మొత్తము పంట బురదమయమైపోయి ఉరిగిపోయినట్టే అయిపోయింది. ఎటు చూసినా దుర్గంధమే తప్పించి దీని పట్ల ఎకరాన దాదాపుగా ప్రతి రైతు 30 నుంచి 40,000 ఖర్చు పెట్టుకోవడం జరిగింది. ఎకరాన కనీసము ఒక ఎకరాకి 25,000 రూపాయలు రైతుకు అందిస్తే వారికి ఎంతో కొంత సాయం అవుతుందని తెలియజేయడం జరుగుతుంది. భారతీయ కిసాన్ సంఘ్ పట్ల భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో బాసర్ విలేజ్లో మెమోరియల్ ఇవ్వడం జరిగింది. గోదావరి పరివాహక ప్రాంతంలో రైతులు నోరుకు వచ్చిన పంట ఇప్పుడు 15 డేస్లో కోతకు వచ్చిన పంట నష్టమైపోయింది. మేము అసెంబ్లీలో మీడియా ముంగట కూడా మాట్లాడాము. మన ముఖ్యమంత్రి గారికి మెమోరియల్ ఇచ్చాము. ఏదైతే సోయాబీన్ ఉంది దానికి 40,000 రూపాయలు ఎకరానికి, పత్తికి 50,000 రూపాయలు ఇవ్వాలి, కందులకు 35,000 ఇవ్వాలని మేము డిమాండ్ చేశాము. ఖచ్చితంగా వచ్చే అసెంబ్లీలో ఏదైతే రైతుల సమస్య ఉన్నది అది ముంగట పెట్టి రైతులకు న్యాయం చేస్తామని తెలియజేస్తుంది.